నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెంచుపేటలో జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడు అరెస్ట్. హత్యకు పాల్పడిన షేక్ గౌస్ బాషాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. విజయవాడలో కిడ్నాప్, తెనాలి తీసుకొచ్చి కరెంటు షాక్ ఇచ్చి టార్చర్. తెనాలిలో 4 నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. తమ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి అత్యాధునిక పద్ధతుల్లో విద్యాబోధన చేయనున్నట్లు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో రిఫ్లెక్షన్స్ పేరుతో అకాడమిక్ ఎక్స్పో వినూత్నమైన కార్యక్రమం 2వ రోజు బుధవారం జరిగింది. స్థానిక నెహ్రూ నికేతన్లో రిఫ్లెక్షన్స్ పేరుతో అకాడమిక్ ఎక్స్పో కార్యక్రమాన్ని బుధవారం కూడా నిర్వహించారు. 4వ తరగతి బాలబాలికల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి ప్రసంగించారు. నేటి విద్యార్థుల్లో చదివే అలవాటు కొరబడుతుందని, అందువల్ల విద్యార్థుల్లో రీడింగ్ హ్యాబిట్ పెంచేందుకు ఇంటర్ యాక్టివ్ రీడింగ్ అసిస్టెంట్ను పిల్లల చార్ట్ల ద్వారా నేర్చుకునే పద్ధతి కాకుండా అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా నేర్చుకునేందుకు అగ్మెంటెడ్ రియాలిటీ ఇన్స్ట్రక్టర్ భారమవుతున్న హోంవర్క్ను సులభతరం చేసేందుకు పర్సనలైజ్, ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ ఇత్యాది అత్యాధునికమైన అనేక విద్యా బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుండి నెహ్రూ నికేతన్లో ప్రవేశపెడుతున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి డి గీతాకాంత్ మాట్లాడుతూ విద్య అంటే మార్కులు ఒకటి కొలమానం కాదన్నారు. విద్యార్థి కాన్ఫిడెంట్గా చదివింది అర్థం చేసుకుని వివరించి చెప్పడం ముఖ్యం. విద్యార్థి అలా చేయగలిగితే మార్కులు వాటంతట అవే వస్తాయని గీతాకాంత్ తెలిపారు. పాఠ్యాంశాలకు సంబంధించి లీడ్ స్కూల్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలతో పాటు ఈ విద్యా సంవత్సరం పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లీడ్ సంస్థకు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It keeps me warm. I have black skin to observe heat. I have pads to walk on snow. Hello, glad to meet you. I am Moses. I am short plant with small leaves. I can even grow under snow. The soil here is porous. Dear friends, please show me how can save you. Reduce use of cutting trees and reduce the use of vehicles which produce. Please don't make your children run after the marks. మీరు చేయవలసింది ఏంటి అంటే జస్ట్ ఇంటి దగ్గర కొంతసేపు వాళ్ళు స్కూల్లో నేర్చుకోవాల్సింది ఎలాగో నేర్చుకుంటూనే ఉంటారు. మీరు ఇందాక చూశారు, సుధాకర్ గారు చెప్పారు, మన ఎండి సార్ చెప్పారు, మనం ఎటువంటి ఫీచర్స్ మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, డిజిటల్ కంటెంట్ అంతా కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో టీచర్స్ ఎలాగో హెల్ప్ చేస్తున్నారు. కానీ యాజ్ పేరెంట్స్ మన ఇంటి దగ్గర మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నారు, ఏం నాలెడ్జ్ ఏం నేర్చుకున్నారు క్లాస్లో, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, మీరేం నేర్చుకున్నారు, అది ఒకసారి కాసేపు డిస్కస్ చేయండి వాళ్ళతోటి. అండ్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెంట్గా మోటివేట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేసినా మీకు తప్పు పట్టదు వాళ్ళని, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అస్సలు నెవర్ ఎవర్ క్వశ్చన్ దెమ్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అయ్యేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అయిపోతారు. మనం కనుక వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే ఇలా మాట్లాడేవేంటి అంటే వాళ్ళు చాలా కాన్షియస్ అయిపోతున్నారు. ఏది చేసినా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇన్ వెరీ గుడ్ సటిల్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళని ఒక జోన్లో పెట్టేయకుండా సటిల్గా ఏదో మాటల మధ్యలో చెప్తున్నట్టుగా చెప్పండి. సో తప్పకుండా మనం కనుక ఈ పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి లైఫ్ని లీడ్ చేయాల్సిన స్కిల్స్ మనం ఇప్పటి నుంచే కనుక వాళ్ళలో ఇన్కల్కేట్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మార్క్స్ వెనకాల పరిగెత్తడం కాదు, వన్ ఫైన్ డే మార్క్స్ విల్ చేజ్ దెమ్. ట్రస్ట్ మీ, ఇది కనుక మీరు కనుక ఇంటి దగ్గర పాటించినట్లయితే కనుక డెఫినెట్లీ వాళ్ళు రేపొద్దున చాలా చాలా మంచి పొజిషన్లో
ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య నేను మన టీచింగ్ మెథడాలజీస్ మారుతూ ఉండాలి. ఇట్ కెనాట్ బి ద సేమ్ ఓల్డ్ మెథడాలజీస్. సో అందుకని మనం వీఆర్ myself and Geeta madam, we are trying to strive hard to find the best curriculum. ఒక బెస్ట్ కరికులం తీసుకురావాలి అని చెప్పి హార్డ్ వర్క్ చేసాము, అండ్ దట్స్ హౌ వి గాట్ టై అప్ విత్ లీడ్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ విత్ దట్. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే ఎస్ లాస్ట్ 3 years గా మనం ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాం, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఏంటి? పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి? పిల్లల్ని ట్యూషన్ పంపించాల్సి వస్తుంది, ఇంటి దగ్గర మేము చెప్పలేకపోతున్నాము, ఎల్గా ఈవీఎస్ మాకేం అర్థం కావట్లేదు సార్. సో ఇవన్నీ ఆర్ ఎగ్జామినేషన్ పేపర్ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వస్తుంది, మా పిల్లలు దాన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, చదివి అర్థం చేసుకోలేకపో. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కన్సర్న్స్ దట్ వీఆర్ కమింగ్ అక్రాస్ ఫ్రమ్ ద పేరెంట్స్. సో లెట్ us ఫైండ్ ద సొల్యూషన్. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ద రీడింగ్ స్కిల్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్, వాట్ ఈస్ దట్? స్టూడెంట్స్ చాక్లెట్స్ అయిపోయినాయి. చెప్పని వాళ్ళకి చాక్లెట్, సైలెంట్గా ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఇస్తానన్న ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కాదు, రైట్? యా, టెల్ మీ. సో రీడింగ్, వాట్ ఈస్ ద ఫెసిలిటీ దట్ ఆర్ ప్రొవైడింగ్? ఇప్పుడు 3 చెప్పారు కదా సుధాకర్ గారు. ద ఫస్ట్ వన్ ఇంటరాక్టివ్ రీడింగ్ అసిస్టెంట్, IRA. సో దీంతో స్టూడెంట్ కి రీడింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంకా వాళ్ళకి ఎవరు హెల్ప్ అక్కర్లేదు, ప్రొనౌన్సియేషన్ చెప్తుంది, స్పెల్లింగ్ రాంగ్ గా చెప్తే అదే మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. సో హీ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ అదర్ ట్యూషన్ వన్స్ హీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. ట్రస్ట్ మీ, హీ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ ట్యూషన్. ఎందుకంటే అక్కడ వర్డ్ మీనింగ్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు గూగుల్కి వెళ్ళాలి, గూగుల్లో సెర్చ్ చేయాలి, లేదా పేరెంట్ వచ్చి సెర్చ్ చేసి చెప్పాలి, ఏమీ అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ దేర్. నెక్స్ట్ ఈజ్ ద ARI, augmented reality. సో హియర్ యూ హావ్ సీన్ వాళ్ళకి ఇంకా క్లియర్గా ఇంతకుముందు మనం ఒక చార్ట్ చూపెట్టి చెప్పే క్లాసెస్ ప్రాబ్లీ మీరు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సెల్ఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది HIV బాధితులు మరో 20 మంది లెప్రసీ రోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, సబ్బులు, షాంపులతో కూడిన సరుకుల కిట్ను వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సౌభాగ్యవాణి పాల్గొని మాట్లాడుతూ తెనాలి ART సెంటర్లో దాదాపు 6,000 మంది HIV బాధితులు నిత్యం ART మందులను తీసుకుంటూ వారి జీవన ప్రమాణాన్ని పెంచుకుంటున్నారని, అలాంటి వారికి పోషకాలు అందించాలన్న లక్ష్యంతో సర్వ ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవటం ఉదాహరణ అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వ ట్రస్ట్ డైరెక్టర్ లీనా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అద్దంకి, చిలకలూరుపేట, నర్సరావుపేట ప్రాంతాల్లోని HIV బాధితులకు సహాయం చేస్తున్నట్టు తెలిపారు. నర్సరావుపేటలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, మహిళలకు టైలరింగ్, మగ్గం నేర్పిస్తున్నట్లు చెప్పారు. తెనాలిలో విడతల వారీగా ప్రతి ఒక్క HIV బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల RMO డాక్టర్ మల్లికార్జునరావు, ART సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి ప్రసాద్, ట్రస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి ఆసిక, డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా వైద్యశాలలోని ART సెంటర్ నందు HIV రోగులకు అండ్ కొంతమంది హ్యాండ్సన్స్ డిసీజ్ పేషెంట్స్కు సర్వ్ ట్రస్ట్ చిలకలూరుపేట ఆర్గనైజేషన్ వారు రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. వారికి హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వారు ఫ్యూచర్లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. 100 HIV పాజిటివ్ పీపుల్కి, 20 లెప్రసీ విక్టిమ్స్కి 10 కిలోలు బియ్యము, 1 కిలో కందిపప్పు, ఒక 2 సోప్స్ ఇస్తున్నాము. సర్వ్ ట్రస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఫ్రీ కంప్యూటర్ స్కూలు, ఫ్రీ సోయింగ్ స్కూల్స్, ఫ్రీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్, తర్వాత దోరణాల అడవుల్లో ఉన్న చెంచు వాళ్ళకు కూడా రేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సర్వ్ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. అద్దంకి, చిలకలూరుపేట, మార్కాపురం ఏరియాస్లలో ఉన్న HIV పాజిటివ్ వాళ్ళకి కూడా 300 పీపుల్కి ఇలానే 10 కిలోలు బియ్యము, కిలో కందిపప్పు, సోప్స్ ప్రతి నెల ఇస్తున్నాము. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్గా మరియు ART సెంటర్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.
ఇక్కడికి దాదాపు ఒక 6,000 మంది పైగా ప్రతి నెల మందులు తీసుకుంటున్నారు హెచ్ఐవికి. అలానే లెప్రసీ పేషెంట్స్ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. వీళ్ళకి సపోర్టివ్గా ఉండడం కోసం నర్సరావుపేట సర్వ్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి నెల ఒక 100 మందికి బియ్యము, కందిపప్పు, సబ్బులు లాంటివి మరియు ఒక 20 మందికి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలతో పాటు తెనాలి దాకా కూడా వచ్చి ఈ అవకాశం మా పేషెంట్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలానే ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో మరి అనేక చోట్ల వీళ్ళు ఇదే కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా నేను కూడా పనిచేస్తున్నాను సేవా కార్యక్రమంలో. తెనాలి చెంచుపేటలో ఆదివారం జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ తగాదాలతో షేక్ రబ్బానీని కత్తితో పొడిచి హతమార్చిన షేక్ గౌస్ భాషాను అరెస్టు చేసినట్లు 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి చెంచుపేటలో ఆదివారం సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసు నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ ఎస్ రమేష్ బాబు నిందితుడి వివరాలను తెలియజేశారు. సిఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం చంద్రావూరుకు చెందిన షేక్ రబ్బానీ చెంచుపేటలోని బాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బానీ మేనగోడలను పినపాటుకు చెందిన గౌస్ భాషాకి ఇచ్చే గతంలో వివాహం చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గౌస్ భాష భార్య విడిగా ఉంటోంది. దీంతో గౌస్ భాష ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించమంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో రబ్బానీకి గౌస్ భాషకి మధ్య వాగ్వివాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బానీ అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బానీపై గౌస్ భాష కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రబ్బానీని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడైన గౌస్ భాషను అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది పాల్గొన్నారు. గౌస్ భాష అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు. నేటివ్ ఆఫ్ పినపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, అలానే అతను కొంచెం చెడు వ్యసనాలకు అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పిల్లలు 2 పాపలు 1 బాబు ఇతనికి. వీళ్ళు కూడా తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ. ఈ మేనమామ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడానికి ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ భాష అనే అతను గౌస్ భాషకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పి చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చంద్రావూరు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి పరిస్థితి నాకు చెప్పొద్దు అని చెప్పి చెప్పడం. మళ్ళీ ఆ అమ్మాయిని కూడా పిలిపించడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అతను మన బాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాపు ఉంటుంది, ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని అతని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కడిగే
కూరగాయలు తరిగే చాకు ఒకటి తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే దర్దాపులో చనిపోతాడు. అతను హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఊపిరిపోయిందని చెప్పడం జరుగుతుంది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 డేస్ నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారు టీము అంతా వెళ్ళి అతను పట్టుకోమని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అతన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కోరారు. అలపాటికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 31వ వార్డు పరిధిలోని చెంచిపేట ప్రాంతంలో కౌన్సిలర్లు మానసారెడ్డి, బోయపాటి అరుణ, కుమరబత్తుని జైపాల్ తదితరులతో కలిసి ప్రచారం చేశారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. పట్టభద్రులందరూ ఆలపాటికి మద్దతుగా ఉండాలని ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు కొమ్మూరి వెంకటేశ్వర్లు, రావూరి ఆనంద్, కట్టివరపు సురేష్, మొవ్వా డేవిడ్, చావలి రాజేంద్ర ప్రసాద్, గాజులవర్తి సురేష్, కార్తీక్, రమేష్, సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాగా తరఫున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ నెల 27న ఎలక్షన్ జరగబోతుంది. సో కనుక ఈ ఎలక్షన్కి ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీగా వచ్చి వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సింది కోరుతున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జేఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో ప్రచార భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని 31వ వార్డు ఓటర్లు కలవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఓటర్ నమూనా బ్యాలెట్ పత్రం ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అదేవిధంగా మొదటి అభ్యర్థి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 1వ నెంబర్ని ఒకటనేసి ఇక ఏ విధమైన దాని మీద మెరుగులు తెద్దకుండా ఒకటేస్తే చాలు. ఆ ఒకటేసిన దానికే వాల్యూడ్ అయ్యింది. మిగిలిన ఏం చేసినా కూడా దాన్ని రౌండ్ చుట్టినా దాన్ని పైకి కిందకి ఏదన్నా ఏరో మార్కులు వేసినా కూడా ఆ ఓటు ఇన్వాలిడ్ కింద వెళ్ళింది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా గుర్తుపెట్టుకుని 1వ ర్యాంక్ని ఆ బాక్సుల వరకే పైన కింద ఎక్కడ కాలంలో కదిలీయకుండా ఒకటే వేయాలని మేము మనవి చేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థి ఆలపాటి రాజా గారిని ఏబీసీ అకాడమీ గెలిపించాలండి. మన ప్రాంతాన్ని అందరికి కూడా సుపరిచితులు ఆలపాటి రాజా గారు. గత 40 రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని, వారి కుటుంబానికి, సమాజానికి మేలు చేసిన వారం అవుతామని ఎన్ఆర్కే మరియు కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కోగినేని విజయకృష్ణ అన్నారు. కళాశాలలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వైస్ చైర్మన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను బుధవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల్లో ఉన్న వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా ప్రముఖుడు మరియు గుంటూరు బ్లడ్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మేడూరి భాస్కర్రావు, తెనాలి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, మేనేజర్ శ్రీనివాసరావు, దశరథ రామరెడ్డి, నరేష్, ఆసియా, దుర్గారావు, రవికుమార్, రఫీక్, కళావతి, నాగరాజు, సునీత, లక్ష్మి, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రక్తదానం చేసే ఈ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఓటు వేయడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకోసారి రక్తదానం చేసి మరి సమాజానికి ఉపయోగపడాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను.
రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసేందుకు మా సొసైటీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ, అలాగే మా సొసైటీలో చదువుకున్న విద్యార్థులు కానీ వీరందరూ కూడా ముందుంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ యువతకి స్ఫూర్తిదాయకం అండి. అవయవ దానాలు అనేది మనం అందరం వింటూ ఉంటాం. అవయవ దానం చేయడం చాలా గొప్ప విషయము. చాలామంది కళ్ళు దానం చేస్తారు, కానీ ఏదైనా అవయవం ఒక్కసారే దానం చేయగలుగుతాం. కానీ ఈ రక్తదానం అనేది మన జీవితాంతము ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే 5 ప్రాణాలు కాపాడుతాం. అంటే 5 కాంపోనెంట్స్ వస్తాయి. ఒక బ్లడ్ శాంపుల్ నుంచి మనకి ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేస్తే 5 మంది ప్రాణాలను కాపాడవచ్చు. చాలాసార్లు మేము చూస్తుంటాము ఆర్టీఎస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ బ్లడ్ శాంపుల్స్ కరెక్ట్ మ్యాచ్ అయిన వాళ్ళు దొరకక చాలామంది ప్రాణాలు కాపాడలేకపోవడం ఇప్పటికీ జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం అండి. యువత అందరూ ఇలా ముందుకు వచ్చి రెగ్యులర్గా ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే కనుక ఈ పరిస్థితి నుంచి అందరూ బయటపడవచ్చు. ఎందుకంటే ఒకరికి మనం కంపల్సరీ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అది తిరిగి మనకి హెల్ప్ అవుతుంది. 2 యువకులను కిడ్నాప్ చేసి తీవ్రంగా టార్చర్ చేసిన కేసులో 4గురిని తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలియపరిచారు. కాకినాడ జిల్లా పెద్దాపురం చెందిన 2 యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకొచ్చి తీవ్రంగా టార్చర్ చేస్తున్న కేసులో 4 నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారులో ఉన్నట్లు తెనాలి 3 టౌన్ సిఐఎస్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 టౌన్ పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సిఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి నందులపేటకు చెందిన మన్నె మణిదీపుకు, కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన జానా సతీష్ మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని మణిదీపును అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ మణిదీపు సతీష్ అతని స్నేహితుడు పండుని ఈ నెల 14న విజయవాడ రప్పించారు. మణిదీపు, ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోట ప్రేమ్చంద్, బత్సలకూర రవీంద్రబాబుతో కలిసి విజయవాడ వెళ్లి 2 కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకొచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా టార్చర్ చేశారు. తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు 3 టౌన్ పోలీసులకు ఆశ్రయించారు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. బత్సలకూర రమేష్ పరారులో ఉన్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాశ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున క్రైమ్ నెంబర్ 39/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 109 క్లాస్ 1, 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, రెడ్ విత్ 3 and 5 బిఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాపు, అబ్డక్షను, అటెంప్ట్ కమిట్ మర్డరు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నె మణిదీపు, ఉప్పు రంగారావు, అలానే పెనమలూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం విలేజ్. అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు. హైదరాబాదులో ఈ మన్నె మణిదీప్ అనే కుర్రాడు మనకి 2020కి విజ్ఞాన కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రాడు టాపర్ అప్పట్లో. ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు. అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. ఈ మన్నె మణిదీపు అనే కుర్రాడు మన 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్కు నందులపేట ఏరియా సంబంధించిన కుర్రాడు. ఈ కుర్రాడు అక్కడ చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కుర్రాడిని జాయిన్ చేసుకుంటారు. అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము, దీంట్లో ఏమన్నా నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటారా, ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాళ్ళు కానీ అంటే నేను పట్టుకోవడాలు ఏమైనా జరిగినప్పుడు
నేనే నడుపుతుందని చెప్పు, నువ్వు జైలుకి పోతే నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను, నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. అదేవిధంగా ఇతను 2024 ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం, అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం, వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలిం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా. చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. అతను మాట్లాడి కాల్ చేసి విసిగిపోయి 13వ తారీఖు సాయంత్రము ఇతనితో కాల్ చేస్తాడు మణిదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏంది ఇవ్వలేదు, నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఏంటి, కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ పెనమలూరు ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రోడు రౌడీ షీట్ ఉంటాడు. అంటే నేను ఒక్కడినైతే కస్టమరా, ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైల్లో కారు ఉంటుంది. ఆ కారులో వెళ్ళిపోయి 13వ తారీఖు రమ్ముంటే నేను 14 ఉదయం వస్తానంటాడు. ఆ ఉదయం వస్తానని వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్కి పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, అట్లనే వాడిని ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కుర్రోడిని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. మేము ఈ రోజున ఉదయం 9 గంటలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం. ముఖ్యంగా ఏంటంటే కుర్రవాళ్ళు అతను విజ్ఞాన కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకి అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ ఫెలోస్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది. ధర్మదాతల సహకారంతోనే శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమం కొనసాగుతోందని వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. పట్టణానికి చెందిన డాక్టర్ కత్తుల సాంబశివరావు దంపతులు ఆశ్రమంలోని వృద్ధుల సేవార్థం క్వింటా బియ్యం ఆశ్రమానికి అందజేశారు. గతంలో కూడా ఆశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమానికి కిటికీలు, టీవీ బహుకరించిన సాంబశివరావు దంపతులకు నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ధర్మదాతలు అందరి సహకారంతో ఆశ్రమంలో వృద్ధులకు సేవ చేసే అవకాశం తమకు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, కాటేపల్లి శ్రీనివాసరావు, నాగలక్ష్మి ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. డాక్టర్ కత్తుల సాంబశివరావు గారు ఈరోజు గాంధీ వృద్ధాశ్రమానికి రైస్ 4 బ్యాగ్స్ తీసుకొచ్చారు. వీరు నిన్న ఫోన్ చేశారు, నేను ఆశ్రమానికి ఇట్లా రైస్ ఇవ్వదలుచుకున్నాను, మరి సమాజంలో వృద్ధులకు సేవ చేస్తున్న గాంధీ ఆశ్రమం నాకు ప్రత్యేక అభిమానం అన్నారు. అంతేకాకుండా గతంలో ఒక టీవీ, పెద్ద టీవీ ఒకటి ఇచ్చారు వృద్ధులకి ఎంటర్టైన్మెంట్గా ఉండాలని. వారి ఆలోచన ఏంటంటే మనం సుఖంగా ఉన్నాం, ఎదుటోళ్ళు కూడా సుఖంగా ఉండాలి, భగవంతుడు మనకు 10 రూపాయలు ఇచ్చాడు, అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టాలని. అదేవిధంగా కిటికీలు, మంచి చలికాలం వర్షాలు కూడా వస్తున్నాయి అప్పటి రోజుల్లో, పైన ఫస్ట్ ఫ్లోర్లో కిటికీలు లేవు. మరి దైవం పంపినట్టుగా డాక్టర్ సాంబశివరావు గారు వచ్చి అప్పుడప్పుడు 4 రోజుల్లో టకాటకా అన్నీ చేయించారు. అంటే ఎందుకంటే
ధర్మం యొక్క శక్తి అంత గొప్పది. అటువంటి ధర్మం చేయటానికి కూడా భగవంతుడు కొంతమందిని ఎన్నుకుంటారు. డాక్టర్ సాంబశివరావు గారు లాంటి వాళ్ళు. అట్లా వాళ్ళ శ్రీమతి గారు కూడా ఒకటి అంటారు, అయ్యా రామలింగాచారి నువ్వు చేస్తున్న ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, ఇటువంటి సేవలు చేయడానికి మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏదో చేస్తున్నామని అనుకోవట్లా, వాళ్ళ వృద్ధులతో మాట్లాడాలి, నేను వృద్ధులు ఎట్లా ఉన్నారు చూడాలని కూడా నేను వస్తున్నానని చెప్పారు. అటువంటి దాతల వల్లనే ఈ సమాజం ఈ ఆశ్రమం నడుస్తుందని నిర్వహిస్తున్నాను. అదేవిధంగా మా ధర్మకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అత్తలూరి బాలమురళీకృష్ణ గారు ఈ భవన నిర్మాణానికి ఎంతో సాయం చేశారు. అందుకనే వారి నాన్నగారి పేరుతో జ్ఞాపకంగా అత్తలూరి పురుషోత్తం గారు, నాగేశ్వరం గారి పేరు కూడా చేయించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ఎవరు చూడక, ఎవరు వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేక ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ సంతోషంగా ఉండాలని, ఉండేటట్టుగా చేయాలని రామలింగాచారి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి ఐకమత్యంగా ఉండి ఒకళ్ళొకరికి ఆధారంగా చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళగా విడిపోకుండా మీరే మీ పిల్లలు, మీరే తల్లిదండ్రులు, మీరే చుట్టాలు, మీరే బంధువులు, మీరే స్నేహితులు, ఆ ఉద్దేశంతో మనసులో ఉంచుకొని దాతలు ఇచ్చినవి మీరు తింటూ పాడు చేసుకోకుండా మీకు ఎంత కావాలో అంత తింటూ శుభ్రంగా ఎంత చక్కగా సంతోషంగా ఉండగలిగితే ఇచ్చిన దాతలు కూడా రామలింగాచారి గారు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని మెలగాలని మిమ్మల్ని కోరుకుంటూ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అన్నీ మంచిగా ఇవ్వాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పేసి. తెల్లారి పాండురంగపేటకు చెందిన హోంగార్డ్ ఎద్దు శ్రీను గుండెపోటుతో మృతి చెందారు. తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీను మృతి చెందడంతో పలువురు నివాళులర్పించారు. పట్టణంలోని పాండురంగపేటకు చెందిన ఎద్దు శ్రీను 1994లో హోంగార్డ్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాలూకా పోలీస్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాండురంగపేటలోని ఇంట్లో మంగళవారం హోంగార్డు శ్రీను గుండెపోటుకు గురయ్యాడు. ఆయన్ను వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. హోంగార్డు శ్రీను మృతి వార్త తెలుసుకున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కలిసి మట్టి ఖర్చుల నిమిత్తం 40,000 రూపాయలను శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు. మా తోటి హోంగార్డ్గా చేస్తూ మా స్నేహితుడు ఎద్దు శ్రీనివాసు సడన్గా స్ట్రోక్ వచ్చిందనే విషయం వినేసరికి మాకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎలాంటి అనారోగ్యం లేకుండా సడన్గా స్ట్రోక్ రావటం, అతను మరణించాడనే వార్త కనుక మేము జీర్ణించుకోలేకపోయాం. డ్యూటీ పరంగా ఏ డ్యూటీ అయినా సరే ఎక్కడో కూడా వెనకాడకుండా ఎనీ టైం అన్నిటికీ ముందుండి డ్యూటీల విషయాల్లో కానీ బందోబస్తుల విషయాల్లో కానీ అన్నీ ముందుంటాడు. దేనికైనా సరే మంచికి మారుపేరుగా ఉండే శ్రీనివాసు మాకు అన్ని విధాల మంచి కానీ ఏదైనా సలహాలు ఇస్తూ ఫ్యామిలీ విషయాల్లో కానీ డ్యూటీల పరంగా కానీ అన్నిటికీ సలహాలు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉండేవాడు. డైలీ మేము కలుస్తూ ఉంటాం పక్కాగా. అంటే నాకు ఒక రకంగా నాకు కుడి భుజం టైపు. ఏ టైం అయినా సరే పిలిస్తే శ్రీనివాస నంగాలే ఎక్కడ ఉన్నా వస్తున్నానని. అట్లా రాత్రి కూడా 9 గంటల ఆ టైంలో కలిసి ఒక అరగంట మాట్లాడుకున్నాం. అలాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా విచారకరంగా ఉంది. ఇప్పుడు 29 సంవత్సరాల సర్వీస్ అతనికి. 1996 డిసెంబర్లో జాయిన్ అయ్యారు. మేము 96, ఒక నెల సీనియర్. అప్పటి నుండి కూడా కలిసిమెలిసి అన్ని డ్యూటీల్లో చేస్తూ ఈ తెనాలి టౌన్ అన్ని స్టేషన్లు చేశాడు. ప్రజెంట్ తాలూకా పోలీస్ స్టేషన్ చేస్తున్నాడు. ఈ విచారకరమైన విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎద్దు శ్రీనివాసరావు ప్రాణమిత్రుడు. అనుకోకుండా దుర్వార్తనాల్సి వచ్చింది. వాళ్ళ మధ్యాహ్నం 3 వాళ్ళ పాప ఫోన్ చేసి ఫలానా అని చెప్పేటప్పటికి మాకు అసలు నిజంగా అది నమ్మటానికి వీలు లేకుండా ఉంది. ఇప్పటికి కూడా మేము కోరుకోలేకపోతున్న గురించి. అతను చాలా అందరికీ కూడా సహాయపడే వ్యక్తి. ప్రతి విషయంలో కూడా అతను నేనున్నాను పెద్దాన్ని ముందుకు వచ్చి సలహా ఇచ్చే మనిషి. ప్రాణమిత్రుని కోల్పోయాము. చాలా బాధగా ఉంది. కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు. తెనాలిలోని చెంచుపేటలో గల యువ క్రికెట్ అకాడమీ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా స్పందన ఎడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్
ఎడా శ్యాముల్ రెడ్డి పాల్గొన్నారు. తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో యువతని క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ వారిలో క్రీడా ప్రతిభను వెలికి తీసి క్రీడాకారులుగా గుర్తింపు లభించేలా శిక్షణ ఇస్తున్న కోచ్ మాలిక్ను పలువురు ప్రముఖులు అభినందించారు. యువ క్రికెట్ అకాడమీ 8వ వార్షికోత్సవం సందర్భంగా కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో స్పందన ఎడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ ఎడా శ్యాముల్ రెడ్డి, కనిగంటి మురళి, పాలడుగు సురేంద్ర, హరిదాస్ గౌరీశంకర్, పెసర్లంక రమణ పాల్గొని అకాడమీ అందిస్తున్న సేవలు కొనియాడారు. ఇదే సందర్భంలో కోచ్ మాలిక్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది అకాడమీ ద్వారా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు మంచి పేరు తీసుకువస్తున్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి చరణ్, షేక్ అక్బర్, సాయి గోపి, వెంగళరావులు పాల్గొన్నారు. ఇండో బంగ్లాదేశ్ సిరీస్కి సెలెక్ట్ అయినప్పుడు ఆ రోజు మా నాన్నగారు ఇంట్లో సహకరించకపోవడం వల్ల, తల్లిదండ్రులు సహకరించకపోవడం వల్ల నేను ఎక్కడ మిస్ అవుతానని ఆ టైంలో మరి అన్నగారు కన్నెగంటి మురళి అన్నగారు నన్ను ఆ రోజు నాకు దగ్గరుండి 40,000 స్పాన్సర్ చేసి ఆ రోజు నాకు కిట్టుకొని ఇచ్చి అన్నగారు నా లైఫ్లో ఒక మర్చిపోయిన మైలురాయిగా మిగిలిపోయారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత మరి మెల్లమెల్లగా అలా ఒక్కొక్కరు అభివృద్ధి చెందుతా మరి వస్తూ ఉన్నాం. తెనాలి నన్ను గుర్తించింది. నేను ఆ గుర్తింపుని అట్లా చాటుకొని యువ క్రికెట్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని కారణాల వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మరి నేను ఫర్దర్గా గేమ్ ఆడకపోవడం, ఆ టైంలో ఆ ఏజ్ సరిపడకపోవడంతో నేను ఆ రోజు క్రికెట్కి వెనుదిరిగి నేను కోచ్గా అండర్ 17 దాకా నేను స్టేట్ ప్రాబ్లమ్స్ ఆడాను. స్టేట్ ప్రాబ్లమ్స్ ఆడిన తర్వాత ఎడమకాలి మడం నరం వంకర తిరిగి మరి 2 సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బంది పడి మరి అక్కడి నుంచి క్రికెట్ని నేను మానేసేసి పూర్తిగా కోచింగ్లోకి వచ్చేసాను. బాధలో వచ్చాను. బాధలో తర్వాత అది కోచింగ్లోకి రావడం జరిగింది. మరి కోచింగ్లోకి వచ్చిన తర్వాత మరి అకాడమీ తరపు నుంచి, నా తరపు నుంచి చాలామంది పిల్లలు, మా యువ క్రికెట్ అకాడమీ నుంచి పిల్లలు డిస్ట్రిక్ట్, స్టేటు, ఇంటర్నేషనల్, అదే కాక నా స్టూడెంట్స్ 4, నాకంటే పెద్దవాళ్ళు నా స్టూడెంట్స్ 4 గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీలో కానీ, కేఎల్ యూనివర్సిటీలో కానీ నా అకాడమీ నుంచి ఆడిన పిల్లలు సర్టిఫికేట్స్తో మరి అక్కడ 1 lakh నుంచి 2 lakhs దాకా ఫీజు రింబర్స్ పొందుతూ ఉన్నారు. మరి అలా పొందుతున్నారంటే ఈ అకాడమీ నేను ఆ రోజు పెట్టిన దగ్గర నుంచి నేను చేసినటువంటి కృషి, మరి ఆ పిల్లలు నాకు ఇచ్చినటువంటి సపోర్టు, పేరెంట్స్ నా మీద పెట్టినటువంటి నమ్మకం. క్రికెట్ మన భారతదేశంలో ఒక మతం లాంటిది, ఒక ఆట కాదు, ఒక మతం లాంటిది. ఎవరు ఏ రంగంలో ఉన్నా, కొంతమంది రాజకీయ రంగంలో ఉన్నా, కొంతమంది ఏ రంగంలో ఉన్నా దేశం దగ్గరికి వచ్చేసి ప్రతి ఒక్కరు యూనిట్ అవుతారు. వరల్డ్ కప్ ఇండియా ఫైనల్కి వచ్చిందంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ ఫైనల్ మ్యాచ్ గురించి దృష్టి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆటలో మంచి చెడుల ద్వారా జీవితంలో ఆరోగ్యాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని ఆటల ద్వారా పొందుతున్నటువంటి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అకాడమీ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగాలని, అదేవిధంగా ఆటలతోటి ఆనందాన్ని కూడా పొంది తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి అందరూ కూడా డ్రగ్స్కి, మరి ముఖ్యంగా చెడు అలవాట్లకి నేటు దూరంగా ఉండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెంచుపేటలో జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసులో నిందితుడు అరెస్ట్. హత్యకు పాల్పడిన షేక్ గౌస్ బాషాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. విజయవాడలో కిడ్నాప్, తెనాలి తీసుకొచ్చి కరెంట్ షాక్ ఇచ్చి టార్చర్. తెనాలిలో 4 నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.